స్కిన్ ప్రాబ్లమ్స్కి అసలు బ్లడ్ టెస్ట్ ఎందుకండి? ఎంతమంది అడుగుంటారో నన్ను ఈ ప్రశ్న. సో దానికోసమే ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 60 ఇయర్స్ ఓల్డ్ ఆమె వచ్చారండి నా దగ్గరికి. ఆమె ఒక్కటే వచ్చింది ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చేటప్పుడు. ఆమెకి దద్దుర్ల ప్రాబ్లం ఉంది, అర్టికేరియం. చాలా ఏళ్ళ నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉందమ్మా, ఎన్ని టాబ్లెట్స్ వాడినా తగ్గట్లేదు, తగ్గినట్టే తగ్గి మళ్ళీ వచ్చేస్తుందని చెప్పారు. సో నేను వచ్చి బ్లడ్ టెస్ట్ చేసుకోండి అమ్మా, ఒకసారి చూద్దాము, అలర్జీ కణాలు ఉందా, థైరాయిడ్ ఉందా, యాంటీబాడీస్ ఉందా, ఏమున్నా మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. వద్దమ్మా, నేను నెక్స్ట్ టైం చేయించుకుంటాను, మాత్రలు రాసి చాలు అని చెప్పారు. నేను రాసిచ్చాను. తగ్గకపోతే నెక్స్ట్ టైం బ్లడ్ టెస్ట్ అయినా చేయించుకోని అని చెప్పాను. నెక్స్ట్ మంత్ వచ్చి అమ్మ నాకు తగ్గనే లేదమ్మా అని చెప్పారు. ఆసారి వాళ్ళ కూతురు కూడా వచ్చింది, పాపం ప్రెగ్నెంట్ ఆ అమ్మాయి. ఆ టైం బ్లడ్ టెస్ట్ పెట్టాను నేను. కూతురు వల్ల చేయించుకుంటే ఆమెకి థైరాయిడ్ బయటపడింది, అలర్జీ కణాలు ఎక్కువ ఉన్నాయి, థైరాయిడ్కి యాంటీబాడీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్ చేసేసేటప్పటికి స్కిన్ ప్రాబ్లం తగ్గిపోయింది. సో సింపుల్గా ఫస్ట్ టైమే బ్లడ్ టెస్ట్ పెట్టించుకుంటే తగ్గిపోయేదానికి ఆమె ఎన్నో ఏళ్ళు సఫర్ అయ్యారు. ఎప్పుడైనా డాక్టర్ బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేశారంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఒకవేళ అన్నీ నార్మల్ వచ్చినా హ్యాపీనే, అన్నీ నార్మల్ ఉన్నాయనే అర్థమవుతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్కి కానీ బ్లడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే చాలా వరకు స్కిన్లో, హెయిర్లో కనిపిస్తుంది. అవి కరెక్ట్ చేసుకుంటేనే ఈ ప్రాబ్లమ్స్ కరెక్ట్ అవుతాయి.